నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పర్యటన. స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం తిమ్మారెడ్డి వాగు గ్రామంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. గూడూరు నెల్లూరు జిల్లాలో కలపడంతో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెజెన్ల 1 టౌన్ 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ. నాయుడుపేటలోని సినీ హీరోయిన్ పాయల్ రాజ్ కూతురు నటి అనసూయలు సందడి. ఘనంగా మైత్రి షాపింగ్ మాల్ ప్రారంభం. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనూద స్వామి దేవస్థానంలో వైభవంగా రాపత్తి ఉత్సవాలు. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. పెళ్లకూరు పంచాయతీ తిమ్మారెడ్డి వాగు గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొని భోగిమంటలు వేశారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక ఉపాధి కింద కోళ్ల పెంపకం యూనిట్లను లబ్ధిదారులకు అందించారు. గ్రామ సచివాలయంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకేనా వచ్చేయాలా ఇంకా అయిపోవాలి రండి సార్ కొద్దిగా సార్ మీరు కొద్దిగా వెనక్కి రా. అన్నా సైడ్కి వచ్చండి, ఓకే వచ్చండి. పైన రాసినట్ట ఓకే బ్రదర్ కొద్దిగా సైడ్ కూడా ఓకే రాసిన రా. ఓకే హైబ్రోలు వచ్చండి సైడ్కి. ఓకే అన్నా ఓకే వెంకన్నా కానీ అట్టనట్ట అన్నా ఓకే ఓకే నా సైడ్ కన్నా మళ్ళీ మీకు మాకు ఇబ్బంది లేకుండా జరిగింది. తర్వాత మేము కూడా బాగా కష్టపడ్డాం. నీళ్ళకి ఎవరు వచ్చినా దగ్గర మొత్తం మేమే దూకునే కష్టపడ్డాంలే. కానీ అందరి కోసం ఒకరు ఇదేం లేదు, ఇదో చేస్తున్నాం. మీకు వస్తే ఏమంటాం ఇక్కడ నాయుడుపేట మొత్తం ఆయనే కాపలా పెట్టాలి. ఎవరినంటే వాళ్ళ దగ్గరకుండా మల్లాపాళ్ళు అయినా సరే వాడు ఈ ఏరియా కూడా 2 కాపలా ఆయనే. అందరు రానేడు అమ్మిడికి ఊరిని రైతులు పూలు ఉంటాడు. రీసెంట్గా కూడా 3,20,00,000కి వేయించి ఢిల్లీ 4-5 దఫాలు తిరిగినాం. ట్రాక్టర్ అయింది. మన నాయకులు నాదే చెప్పండి. మరి కోర్టు పైన అవుతుంది, సెంట్రల్ నుంచి తేవాల్సింది. ఆపుకొని మనం చేయాలి. 20 అంతా లేబర్ మన సరితాలు తీసుకున్నాం. స్వామి మీరు పక్కకు వచ్చండి, ఇంకా స్వామి మీరు పక్కకు వచ్చండి అన్న మీరు.
అన్న ఒక్క సెకండ్ మా కొంచెం సైడ్కి ఉండాలా మేడం, సైడ్కి ఉండండి మిమ్మల్ని కల. ఓ పెద్దనా సైడ్కి ఉండు, సైడ్కి ఉండు. కొన్నా కొద్దిగా ఒక్కరట్టానండి మాకు సైడ్ ఇవ్వండి, కొద్దిగా సైడ్ ఇవ్వండి ప్లీజ్. వెనకరండి 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 కదండి. వెనకరా 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 ముగ్గులు కనిపించాడు అది తీయాలి రాబోస్తాను. రావాలా రావాలా ఫాస్ట్. చెప్తుంటే కూడా అదే పని చేస్తాను. హ్యాపీ భోగి పద 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 జరుకు జరుకు మీరు సైలేండి. మొత్తం మండలానికి 100 యూనిట్లు. మొత్తం ముందుకి ఓకే నా మీరు సైడ్కి ఉండాలా స్వామి, ముందుకు వద్దు, నువ్వు వెళ్ళిపోవాలి. సార్ ఓకే ఓకే సార్. వదిలేండి 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 వదిలేండి. దర్శనం చేస్తాను. సరే సరే కింద పెట్టు
కింద పెట్టండి, కింద పెట్టండి కొట్టి. సార్ కొద్దిగా సార్ జగదీష్ అన్న అంటే బాగా మీరు కూడా ఎమ్మెల్యే గారు సరేనా? ఒకసారి జరుపు మనల్ని ఎలా మనం వెనకరా వెనకరా. వెనక్కి రావాలి మీరు ప్లీజ్. వెనక్కి రండి, వెనక్కి రండి.
వెళ్తే బాగుంటుంది ఒకసారి మా అప్పుడు సైడ్ కదమ్మా కొద్దిగా చెప్పుకోండి ఒక సైడ్కి ఉండండి అన్న పిల్లలు జాగ్రత్త వెళ్ళమ్మా మా మీరు కూర్చోవాలా కొద్దిగా మేడం మీరు సైడ్కి రండి కూర్చోండి సైడ్ కూర్చోండి మేడం గబాన్ కూర్చోవాలా దాదా వెనకరా మళ్ళీ బాబు వేస్తున్నాడు పక్కన నా మీరు అందరూ వెనక్కి రావాలన్నా పెద్దనా మా మేడం కూర్చో నా మీరు వెనక్కి రా నా చెప్తా ఉంటే కొద్దిగా వెనకరా ఫోటో రావాలి అందుకోసం మేడం మీరు అడ్డం వస్తే ఆడేం కనిపించదు మేడం సైడ్కి రండి మేడం వెనక్కి తీసుకో
మీరు వాండి ఎన్నికలకు ముందు చెప్పిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేసిందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం తిమ్మరెడ్డివాగు గ్రామంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకి తమ సమస్యలు తెలియజేశారు. కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రతి వారం ఒక్కొక్క మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పలు శాఖల అధికారులు త్వరితగతిన సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ల పెంపు, అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో కిషోర్ నాయుడు, మనోజ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, బాబురెడ్డి, శ్రీనివాసులు, భారతి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రమేష్ అన్న, ఓ రమేష్ అన్న, వెనక్రా రమేష్ అన్న, ఇట్రానా అట్టుకోండి మీరు. ఎవరన్నా ఏంటది మీరు రండి మీరు నేను దిగలేను, నేను వెళ్తున్నా. మా సైడ్కి ఉండాలి మీరు. బ్రదర్ ఒక్కరో వెనక్కి సాయి కొద్దిగా అట్టను. నాయకులు ఏమనుకోండి ప్రజా దర్బార్, ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో ఎమ్మెల్యే లాగా ఓట్లు వేసుకొని కనిపించకుండా పోకుండా ప్రతి నెల ప్రోగ్రామ్స్, ఒకరోజు శుక్రవారం ప్రజా దర్బార్ అయితే, ఒకరోజు అన్నా క్యాంటీన్ తనిఖీ, ఒకరోజు హాస్పిటల్ తనిఖీ, ఒకరోజు స్కూళ్ళు తనిఖీ, ఈ విధంగా రోజువారీ షెడ్యూల్ ప్రతి ఎమ్మెల్యేకి 175 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చి తిరగండి, ప్రజల్లో తిరగండి, ఒకరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచండి అనేటువంటి టైం టేబుల్ ఇచ్చినటువంటి మా నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు మా కిషోర్ నాయుడు గారు చెప్పారు, చాలా సంతోషం. మా ఎంఆర్ఓకి, మా ఎండిఓకి, మా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి, మా అంగన్వాడీ సూపర్వైజర్ గారికి, ఎందుకంటే ఈరోజు ఐక్యంగా అందరూ ఈ యొక్క చిట్టమూరు మండలం అధికార గణం అంతా కూడా ఐక్యంగా ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి
ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది అవసరం. ఎందుకంటే మీకు మంచి ఎంఆర్ఓ గారు ఉన్నారు, మంచి ఎండిఓ గారు ఉన్నారు, మంచి ఎలక్ట్రిసిటీ డిఈ గారు ఉన్నారు, అలాగే కొత్తగా ఒక మంచి ఎస్ఐ గారిని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది, ఆయన కూడా ఉన్నాడు. అట్లాగే పంచాయతీరాజ్ దాంట్లో మంచి ఏఈలు ఉన్నారు, వాళ్ళతో పాటు జగదీష్ ఉన్నాడు. కాబట్టి ఏది ఎప్పుడు కావాలన్నా ఖచ్చితంగా ఇచ్చేటువంటి అధికారులు మన దగ్గర ఉన్నందుకు నిజంగా మీరు అందరూ కూడా సంతోషించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే గతంలో ప్రజా దర్బార్ పెట్టి బ్రిడ్జి ఉంటుంది వేముండిపాలెం బ్రిడ్జి సంబంధించింది కూడా అడిగారు, అది కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మెట్టు నుంచి కూడా ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అన్న 24 గంటలు నన్ను ఫాలో చేస్తూ ఉన్నాడు. మా రోజు ఫోన్ చేసి పెద్దోడు, మా సీనియరు, ఆయన రాజకీయంలో మేము చాలా తక్కువ వాళ్ళం, అనుభవం చాలా చిన్నది మాది. అన్నయ్యతో ఒక మాట చెప్తే అధికారులను నిద్రపోనీయకుండా దగ్గరుండి ఎస్టిమేషన్ వేసి కూడా పిఆర్లో కూడా శాంక్షన్ చేయించాడు రోడ్లు కూడా. అన్నకి ధన్యవాదాలు. ఎందుకంటే అటువంటి సీనియర్లు ఉన్నందు వల్ల మనకు చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విధంగా పని చేయించుకోవాలన్నటువంటి తెలివితేటలు ఉన్నటువంటి మంచి అతను మన పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు ఈ యొక్క చిట్టమూరులో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఆలోచించండి. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ధైర్యంగా ఉన్నాం మనం. గతంలో ధైర్యం లేదు. పోలీస్ కేసులు, తప్పుడు కేసులు, మన పైన ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు, ఈ విధంగా గందరగోళ పరిస్థితిలో ఉన్నాం గతంలో. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ ఎవరిని వేధించే పరిస్థితి లేదు. పేదవాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాం. పేదవాళ్ళ దగ్గరికే మా నాయకులు వస్తున్నారు, మీ దగ్గరికి వస్తున్నారు మా నాయకులు. ఈరోజు మా వేదిక మీద నాయకులందరూ కూడా మీ అందరికి కూడా తెలిసిన వాళ్ళే. వీళ్ళేం కొత్త వాళ్ళేం కాదు, వీళ్ళేం ఆఫీసర్లు కాదు. మేమంతా మధ్యతరగతికి సంబంధించిన కుటుంబీకులు అందరం కూడా. అవతల పార్టీ వాళ్ళలాగా మేము కోటేశ్వరం కాదు, మేము జమీందారులకు కాదు. మాది తెలుగుదేశం పార్టీ, పేద మధ్యతరగతికి సంబంధించిన పార్టీ. మా లీడర్లు కూడా అదే పరిస్థితి తప్ప మాది కోటేశ్వరరావు లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి అవకాశం అని చెప్పి అవకాశం ఇచ్చారు. మీ ఊర్లో ఏమైనా చేశారా? చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచుతా ఉన్నాడు, పెంచాడా లేదా? ఆయన పెంచుతా ఉన్నాడు. 5 సంవత్సరాలకి 250 చేసి ఆయన దిగిపోయేటప్పటికి 1000 రూపాయలు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే ఇంకో 1000 రూపాయలు పెంచి 4000 చేసి అంతకుముందు పెన్షన్ కూడా మొదటి నెలలో ఇచ్చినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు బెడ్ రెస్టెడ్, పూర్తిగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్న వాళ్ళకి నెలకి 15,000 రూపాయలు మంజూరు చేసినటువంటి పరిస్థితి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు మహిళలకి ఫ్రీ బస్ ఎక్కడ లేని విధంగా, అంటే కొన్ని రాష్ట్రాల్లో పెట్టి ఇబ్బందులైంది, ఫ్రీ బస్ కూడా కొట్టుకొని కింద పడి గందరగోళమైంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా చిన్న వివాదం లేకుండా ఇప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా ఫ్రీ బస్సుల్లో మన మహిళలు పోతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అక్కడ ప్రజల నుంచి ఎంపీడీఓ గారికి 29 అర్జీలు ఇచ్చాం. ఆ 29 కూడా పరిష్కారం అయ్యాయని చెప్పి ఇక్కడ మా అధికారులు చెప్తున్నారు. చాలా ధన్యవాదాలు ఎండిఓ గారికి. అట్లాగే ఎంఆర్ఓ గారికి 18 వచ్చాయి. ఆ 18లో 16 పరిష్కారం అయ్యాయని చెప్పి చెప్తున్నారు. 2 పెండింగ్ ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఆ రెండింటిని కూడా వీలైతే చట్ట ప్రకారం ఉంటే చేయండి, చట్ట ప్రకారం లేకపోతే అధికారులకి ఇది వీలు కాదు అని పంపించండి మెసేజ్. పంపించుకుంటుంటే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే పిఆర్ఏ గారికి 6 వచ్చాయి, 6 కూడా పరిష్కరించాలని చెప్పి కూడా పిఆర్ఏ గారు చెప్పారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఆర్డబ్ల్యూసీఐ గారికి 2 వచ్చాయి, 2 కూడా పరిష్కారం అయ్యాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మండల సర్వేయర్ గారికి 1 వచ్చింది, అది కూడా పరిష్కారం అయిందని చెప్పి కూడా P4 సంబంధించినటువంటి మా సాయి కూడా రిపోర్ట్ ఇచ్చాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంతవరకు 39 డిఆర్డిఏ వెలుగు డిఆర్డిఏ మొత్తం సంబంధించినటువంటి ఈ యొక్క లాజిస్టిక్స్ అన్ని కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈరోజే మహిళలకి దాదాపు 7 కోట్ల చిల్లర అమౌంట్ కూడా ఈరోజు చెక్కు రూపానికి ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే 11 యూనిట్లు కోడ్లు పెంచుకునే దానికి ఒక్కొక్క యూనిట్ విలువ 3,500 రూపాయలు చొప్పున
ఈరోజు వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలతో ముడిపడి ప్రధానమంత్రి మోడీ గారి ఆశీర్వాదాలతో ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరూ కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. అయితే నేను చెప్పేది ఒకటే, మీ అందరి ధర్మాన నేను గతంలో కూడా ఎమ్మెల్యే గెలిచా, అప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నా. ఇప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పి కూడా మేము ముందు చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో మన యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మన నాయకుడు మన లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో సీసీ రోడ్లు 4 రోడ్లు వేసాం. దాదాపు 16 లక్షలతో మనోజన్న అడిగిన వెంటనే ఈ యొక్క గ్రాంట్ ఇచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇరిగేషన్ పనులు దాదాపు 50 లక్షల పనులు, 24 నుంచి 50 లక్షల పనులు, ఇరిగేషన్ పనులు మేము గెలిచిన ఈ యొక్క 19 నెలల్లోనే చేశామని చెప్పేదానికి నిజంగా చాలా గర్వపడుతున్నాం. అలాగే బోర్లు 2,50,000 పెట్టి 2 బోర్లు వేయించాం. అట్లాగే ముఖ్యంగా తిమ్మారెడ్డి వాగు గ్రామంలో రైతు సేవా కేంద్రం ఇప్పుడే 23 లక్షలు పెట్టి ఈరోజే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమీల గారి చేతుల మీదుగా కూడా ఈరోజు ఓపెన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గ్రామ సచివాలయం కూడా 20 లక్షలు పెట్టి ఈరోజు ఇక్కడ ప్రారంభించామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మొత్తం ఈ మండలం మొంతా తుఫాన్ ప్రభావంగా ఎఫ్డిఆర్ కింద 34 పనులు, దాదాపు 1,76,00,000 పనులు మంజూరయ్యాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే సిఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఈ మండలంలో 52 మందికి అంటే 35,58,600 రూపాయలు పేదవాళ్ళకి, హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 54 కోట్ల రూపాయలతో పనులు చేశాం. ఈ మండలం అంతా కూడా దాదాపు ఈ 19 నెలల్లో 54 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనకన్నా ఎక్కువ కార్యాలకి హాజరవుతున్నారు వాళ్ళు. ఎందువల్లంటే ఫ్రీ బస్, ప్రశాంతం ఏమైనా ఉండవా ఇంటికాడ నేను పోయిస్తానంటారు. మంచి కూరగాయలు కావాలంటే నువ్వు ఉండవా నాటి పెడతా పోయి చేస్తాను, కూరగాయలు చేస్తానంటారు. ఎందుకంటే మంచిగా అది అంతా మంచి జరిగింది. అట్లాగే మా బాబన్న చాలా బస్సులు అవుతున్నాయి పంచాయతీకి, అది కూడా త్వరలో వేయిస్తానని చెప్పి కూడా మా బాబన్నకి తెలియజేస్తున్నా. ఇబ్బంది లేదు, వేయిస్తాను కూడా. గతంలో కూడా బస్సులు ఇచ్చాను ఇక్కడ చిట్టమూరు మండలంలో, మనం వచ్చిన తర్వాత బస్సులు ఇచ్చాం బిడ్డలకి అందరూ కూడా. కాబట్టి అది కూడా వేయిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ విధంగా 3 సిలిండర్లు ఫ్రీ సిలిండర్ సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడే కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మన ఇంట్లో ఎంతమంది చదివితే అన్ని 15,000 13,000 వస్తాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పిన విధంగా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే ఆ బిడ్డల తల్లుల ఖాతాలో 13,000 వేసినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొక్కసారి నేను మీకు తెలియజేస్తున్నా. అట్లాగే రైతుల ఖాతాలో సంవత్సరానికి 20,000 రూపాయలు వేస్తా ఉన్నాడు. సంవత్సరానికి 20,000 వేసినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పార్టీ అన్నా చేసినా అడుగుతున్నా. నేను చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచా, నేను పనిచేశా. మీరు ఎవరైనా పనిచేశారని అడుగుతున్నా. మీరు పనులు చేయరు, ఓట్లు కావాలి మీకు. ఎట్లా వేస్తారు ప్రజలు ఓట్లు? ఎందుకంటే మీరు చేసినటువంటి అన్యాయం, అక్రమం, అవినీతి వల్లే మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ అంత భారీ మెజార్టీతో గెలిచిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులకి నిత్యం ప్రజలతో ఉండాల్సిన అవసరం మన మీద ఉంది. మన పైన ఎంతో నమ్మకంతో మనం ఎన్డీఏ గవర్నమెంట్ ని ప్రజలు పట్టం కట్టారని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా. ప్రజలని కన్నా విస్మరిస్తే మనకు కూడా ఇబ్బందికర పరిణామాలని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నా కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు గూడూరు నియోజకవర్గంలో దాదాపు
4 నుంచి 5 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పేదానికి కూడా చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ తెలియజేస్తున్నా ప్రజలకి, మీరెవరైనా మేము గెలిచిన 18 నెలల్లో హాస్పిటల్ పాలయ్యి హాస్పిటల్లో కానీ మీరు ఖర్చు పెట్టుంటే ఆ బిల్స్ తీసుకొని వస్తే దానికి సంబంధించిన 60 నుంచి 70% సంబంధించిన నగదు మీకు తెచ్చి నేను ఇస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఉపయోగించుకోండి. ఎందుకో ఎమ్మెల్యే గారు చెప్తాను, కిషోర్ గారు చెప్తాను, తెలుగుదేశం వాళ్ళకి అవుతాయి, అవతల వాళ్ళకి కాదనే మాట వద్దు. మనకి పేదవాడి విషయంలో పార్టీలు అవసరం లేదు. పేదవాడు ఆరోగ్య విషయంలో పార్టీలకు సంబంధం లేదు. ఎవరు పేదవాడు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మా దగ్గరికి వచ్చి లోకల్గా ఉన్నటువంటి మా నాయకులను మాట్లాడితే మా నాయకుల ద్వారా మీ అందరూ కూడా పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తానని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి నేను తెలియజేస్తున్నా. కిషోర్ గారికి ముందుగా మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మన నాయకులు మనోజ్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, బాబురెడ్డి గారు, సేనన్న గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైన ప్రజా దర్బారు, దాంతోపాటు సంక్రాంతిని ముందుగానే చూపించారు. రాబోయే సంక్రాంతిని ఇక్కడ ముందుగా చూపించినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాటిలో పాల్గొన్నటువంటి చిన్న బిడ్డలు అందరూ కూడా ధన్యవాదాలు. అలాగే వెలుగు సిబ్బందికి, అంగన్వాడీ సిబ్బందికి, వేదిక ఉన్నటువంటి మా ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, మా ఎలక్ట్రిసిటీ డిఈ గారికి, అలాగే పంచాయతీరాజ్ అధికారులకి, నాయకులకి అందరూ కూడా. భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త ఫాతిమా షేక్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఇన్సాఫ్ సమితి రాష్ట్ర నాయకులు జమాలుల్లా షేక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఫాతిమా షేక్ జయంతి వేడుకలను ఇన్సాఫ్ సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫాతిమా షేక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ సమితి రాష్ట్ర నాయకులు షేక్ జమాలుల్లా మాట్లాడుతూ ఆధునిక భారతదేశపు తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అన్నారు. చదువుకోవడమే ఒక పాపంగా భావించిన రోజుల్లో కలం పట్టి వేలాది మందికి జ్ఞానాన్ని పంచిన దీశాలి ఫాతిమా షేక్ అన్నారు. ప్రతి ఆడపిల్ల పాఠశాలకు వెళ్లే వెనుక ఫాతిమా షేక్ వంటి మహనీయుల త్యాగం అంకితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ నాయకులు యాస్తానీపాయ్, అహ్మద్ బాషా, ఎల్వి సుబ్బయ్య, ఇబ్రహీం, సాదిక్ నాయబ్, సిబ్రాంత్, సంబ్రాంత్ తదితరులు పాల్గొన్నారు. సాధించిన వీర మహిళ ఫాతిమా షేక్ ఈరోజు ఆమె 195వ జయంతిని సిపిఐ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. 195 సంవత్సరాలకు ముందు మన భారతదేశంలో అణగారిన వర్గాలు చదువుకోవడం ఒక పాపంగా, శాపంగా ఉండేది. కేవలం అగ్రవర్ణాల ప్రజలు మాత్రమే చదువుకునేందుకు వీలుగా ఆ రోజు స్కూళ్ళు ఉండేవి. అయితే మహాత్మా జ్యోతిరావు పూలే, ఆమె సతీమణి మహాత్మా సావిత్రిబాయి పూలే వీరిద్దరూ కలిసి దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని భావించారు. అయితే ఆ రోజుల్లో వారు పాఠశాలలు పెట్టేందుకు ప్రయత్నిస్తే చాలామంది అడ్డుకున్నారు. ఎవరు కూడా వారికి ఒక పాఠశాలకు కావాల్సినటువంటి ఒక గదిని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఫాతిమా షేక్ ముందుకొచ్చి తన ఇంటినే పాఠశాలగా మార్చుకుని బాలికలకు, అలాగే దళిత బాలికలకు, ముస్లిం మైనారిటీ బాలికలకు చదువు చెప్పాలని చెప్పేసి ఆమె ముందుకొచ్చింది. ఆ రోజుల్లో ఎన్నో వ్యయ ప్రయాసాలు వీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి మహిళలు ఏంది చదువుకోవడం అని చెప్పేసి వాళ్ళ మీద రాళ్లు రువ్వారు, వాళ్ళని గాయాలు పాలు చేశారు, అవమానపరిచారు. అయినా కానీ ఫాతిమా షేక్ ఎక్కడా తలగక ఆమె తన సోదరుడు ఉస్మాన్ షేక్తో కలిసి ఆ స్కూల్ని ఇవ్వడమే కాకుండా ఆమెకి అప్పటికి కేవలం ఉర్దూ భాష మాత్రమే తెలుసు. సావిత్రిబాయి పూలే దగ్గర ఆమె మరాఠీ, అలాగే ఇంగ్లీషు, ఆంగ్ల భాష అన్నీ నేర్చుకుని
ఒక ఉపాధ్యాయురాలుగా పరిణతి చెంది ఆ తర్వాత ఆమె అందరికీ పాఠాలు చెప్పడం ప్రారంభించింది. అది ఒక ప్రారంభం. గూడూరు ప్రాంతంలో రౌడీజం, గంజాయి రవాణా, ఓపెన్ డ్రింకింగ్ వంటి చర్యలు తీసుకుంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్లా హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని వాన్టౌన్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. ఇటీవల గూడూరు, నెల్లూరు జిల్లాలో కలపడంతో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్లా వాన్టౌన్, టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న కేసులను, రికార్డులను పరిశీలించారు. రౌడీ షీటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై సిబ్బందితో సమీక్షించారు. ఎస్పీ అజిత వేజన్లా మాట్లాడుతూ గూడూరు, నెల్లూరు జిల్లాలో విలీనమైన తర్వాత మొదటిసారి విజిట్ చేయడం జరిగిందని, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచుతామని తెలిపారు. గంజాయి రవాణా, ఓపెన్ డ్రింకింగ్ లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తామని, పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. శాంతి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ గీతా కుమార్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు గూడూరు వాన్టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. మనం సిబ్బంది అందరితో కూడా మాట్లాడటం జరిగింది. అన్ని రికార్డ్స్ ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ మన సిబ్బంది గురించి కూడా అండ్ వాళ్ళకి గడిపే సంగతి ఏమి అంతా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఇది టౌన్ ప్రాంతంలో ఉన్న రౌడీ షీటర్స్ మీద, సస్పెక్ట్ షీటర్స్ మీద అండ్ క్రైమ్ మీద ఒక ఆఫీసర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. మన ఆఫీసర్స్తో ఇక్కడ కేసెస్ ఇన్వెస్టిగేషన్ సరిగా జరుగుతుందా లేదా అనేది చూస్తున్నాము. అండ్ గాంజా కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా మనం సహించము. సో అటువంటి ముఠాలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం మీద మనం దృష్టి సారిస్తాము. విద్యార్థుల్లో చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్, ఆన్లైన్ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు కౌన్ బనేగా ఛాంపియన్షిప్ క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగిందని గూడూరు డిప్యూటీ డీఈఓ శాంతికుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కౌన్ బనేగా ఛాంపియన్ ఆన్లైన్ 2వ విజేత క్విజ్ పరీక్ష నిర్వహించారు. డిప్యూటీ డీఈఓ శాంతికుమార్ మాట్లాడుతూ పిల్లల్లో విద్యతో పాటు ఆన్లైన్ పరీక్షల గురించి తెలియజేసేందుకు, అలాగే జనరల్ నాలెడ్జ్పై అవగాహన కల్పించేందుకు కౌన్ బనేగా ఛాంపియన్ అనే ఆన్లైన్ క్విజ్ పరీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కాంచన పాల్గొన్నారు. గూడూరు మండలంలో కౌన్ బనేగా ఛాంపియన్ అనేటటువంటి వినూతనమైనటువంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేసినటువంటి విద్యాశాఖ అధికారులందరికీ కూడా మా ప్రధానోపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి ఆధునిక యుగంలో, కంప్యూటర్ తరంలో విద్యార్థులని తగినట్టుగా అన్ని స్థాయిల్లోన వాళ్ళని కంప్లీట్ చేసే విధంగా తయారు చేయడానికి ఈ ప్రోగ్రామ్ని సెట్ చేశాము. పిల్లలు కూడా ఈ ప్రోగ్రామ్కి అందరూ చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు ఈ గూడూరు డివిజన్లో ప్రైవేట్ పాఠశాలలకి అలాగే గవర్నమెంట్ పాఠశాలలకి ఒక ఆన్లైన్ క్విజ్ లాంటిది నిర్వహించాలని అంతా భావించాము. మా దగ్గర ఉన్నటువంటి ఎంఈఓస్, తర్వాత హైస్కూల్ మాస్టర్స్ అంతా కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి ఆన్లైన్ ప్రోగ్రామ్, అంటే మనకి కౌన్ బనేగా కరోడ్పతి అనేటువంటి ప్రోగ్రామ్ లాంటిది పిల్లలకి చేయాలనే ఉద్దేశంతో ఆ నామన్క్లేచర్, సేమ్ నామన్క్లేచర్తోనే కేబీసీ అని చెప్పేసి కౌన్ బనేగా ఛాంపియన్ అనేసి 6 నుంచి 10 తరగతులు చదివేటువంటి విద్యార్థులందరికీ ఒక ఆన్లైన్ క్విజ్ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ డిఓ గారి యొక్క అనుమతి తీసుకొని ఈ గూడూరు మండలంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ప్రైవేట్ పాఠశాలలకు అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా
మనం ఎంట్రీస్ని క్వాలిఫై చేసాము. ఎంట్రీస్ క్వాలిఫై చేస్తే దాదాపు ఫస్ట్ లెవెల్కే దాదాపు 2350 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. లెవెల్ 1ని మనం టెస్ట్ కూడా కండక్ట్ చేసాం, ఆన్లైన్ టెస్ట్. గూడూరు మండలం విద్యా వ్యవస్థ నుంచి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలా, పిల్లలు చదువు పట్ల వాళ్ళని ఆసక్తుల్ని చేయాలా అనేటటువంటి మెయిన్ ఉద్దేశము. ప్లస్ దీనికి టెక్నాలజీని ఉపయోగిస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే సెల్ ఫోన్స్ అవన్నీ పట్టుకొని చేయాలని అనుకుంటారో అదేవిధంగా మనం టెక్నాలజీని జోడిస్తూ కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమం ఎలాగైతే జరుగుతుందో అదే విధమైనటువంటి ఆప్షన్స్ కూడా 50-50 అని, తర్వాత ఫోన్ ఏకెస్ట్ అని, అటువంటివన్నీ కూడా చూపిస్తూ ఒక హాట్ సీట్లో పిల్లల్ని కూర్చోబెట్టి క్విజ్ అనేటటువంటిది జరిపితే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జరపాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. ప్రతి నెల గర్భిణీలకు జన విజ్ఞాన వేదిక సభ్యులు పౌష్టికాహారం అందజేయడం అభినందనీయమని గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డాక్టర్ షరీనా వెల్లడించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మూలి కిషోర్ రెడ్డి దాతృత్వంలో గర్భిణీ స్త్రీలకు భోజనాలను ఆసుపత్రి డాక్టర్ షరీనా చేతుల మీదుగా అందజేశారు. ఇక డాక్టర్ షరీనా మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక సేవలు చిరస్మరణీయమని, వారి సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని, మా ఆసుపత్రికి వారు అన్ని విధాలా సహకరిస్తారని జేవీవీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఉచిత కాన్పు జరిగేలా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోమని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, వాకటి రామమోహన్, పురుషోత్తమరావు, రజనీకాంత్, ఇబ్రహీం, పవన్ కుమారు, శ్రీనివాసాచారి, ఆనంద్, సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక తరఫున విజ్ఞాన అభినందనలు. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాల మీద యుద్ధం చేస్తూ సేవా కార్యక్రమాలు కూడా మా అధ్యక్షుడు రాజా గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేయాలని తెలుపుతూ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. దాంట్లో భాగంగా గత 12 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ఇక్కడికి వచ్చేటువంటి ప్రధానమంత్రి సురక్షిత మాతృత అభియాన్ కింద ఇక్కడ గర్భవతి స్కానింగ్కి, బ్లడ్ టెస్ట్కి వస్తారు. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పని హాస్పిటల్ యాజమాన్యం త్వరగా మా అధ్యక్షుడు దానికి కలిసి ప్రతి నెల 9వ తేదీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ వస్తూ 13వ సంవత్సరంలోకి ఇప్పుడు ఎంటర్ అయినాము. ఈ కార్యక్రమానికి ప్రతి నెల దాతలు సహకరిస్తున్నారు. ఆ దాతలు ఈరోజు శ్రీ మూలి కిషోర్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు వహిస్తున్నారు. ప్రతి నెల ఈ ప్రధాన ఏరియా ఆసుపత్రి నందు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కింద గర్భిణీ స్త్రీలకు రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలందరూ కూడా మధ్యాహ్నం 2-3 దాకా ఉండి తమ పరీక్షలు చేయించుకుంటూ ఉంటుంటారు. వాళ్ళ మధ్యాహ్నం వేళ అవుతుంది కాబట్టి వాళ్ళకి భోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో మా అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారి సలహాతో ఈ హాస్పిటల్ నందు ప్రతి నెల 9వ తేదీ భోజన సదుపాయం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ గత 12 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జన విజ్ఞాన వేదిక చాలా ఆనందదాయకమైన కార్యక్రమం. పిఎంఎస్ఎంఏ కార్యక్రమానికి చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీను, అట్లాగే మీడియా ప్రతినిధులకి, మా పేషెంట్స్ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. గత 11 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదికను ప్రతి
నెల జరిగే 9వ తేదీ కార్యక్రమానికి అంటే ఎండాకాలం అని కాదు, చలికాలం అని కాదు, నిరంతరం ఏ ఆటంకము లేకుండా ప్రతి నెల ఒక్క నెల కూడా వీళ్ళు ఆపినట్టు మనం చేయలేదు. మేము వచ్చినప్పటి నుంచి ఈ విధంగా మా వాళ్ళని ప్రేమించి మా పేషెంట్స్ని ఆదరించడానికి ఈ విధంగా ఇవ్వడం చాలా ఆనందం. ఎందుకంటే వీళ్ళకి టెస్ట్లు అవన్నీ అయ్యేసరికి రోజు స్కాన్స్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అవుతుంది. వీళ్ళకి హైపోగ్లైసిమియా వచ్చి పడిపోయే అవకాశం ఉంది. ఈ ఫుడ్ ఇస్తే అంటే అందుబాటులో ఉంది కాబట్టి వెంటనే తిని వాళ్ళ హైపోగ్లైసిమియా అటాక్ నుంచి తప్పించుకోవచ్చు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేసిన వీళ్ళని దేవుడు చల్లగా చూడాలనుకుంటున్నాను. గూడూరు మండలం పాలిచెల్ర గ్రామంలోని మోడల్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం, ఆడపిల్లలకు రంగవల్లుల మగపిల్లలకు గాలిపటాల పోటీలు నిర్వహించడం, బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి భోగి మంటలను వేసి గ్రామస్తులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణమరాజు, ఉపాధ్యాయులు బాలాజీ నాయుడు, హరిబాబు, ఉపాధ్యాయురాలు శశికళ, విద్యార్థులు పాల్గొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం గూడూరు ఆదిశంకర యాజమాన్యం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాజయ్య వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. విద్యార్థినీలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాజయ్య మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను నేటితరం వారికి తెలియజేస్తూ ఆదిశంకర యాజమాన్యం ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే శనివారం పొంగళ్ళు, భోగి మంటలు, సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుగుతాయని వెల్లడించారు.
ఏ ఫోన్ అన్నా మీది? రిజిస్ట్రేషన్ ఏమని చెప్పారా? చెప్తా కూర్చోనేమో కొన్నేమో అటు పెట్టి లోగేమో ఇటు పెట్టి మీరు ఒకసారి స్టోర్లో కొట్టినప్పుడు ఆన్లైన్ ఖచ్చితంగా స్టోర్ బాగున్నాను. ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి సంవత్సరం జరుపుకునే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆదిశంకర విశ్వవిద్యాలయంలో ఈ రోజున విద్యార్థులకు ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మేము మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా ఆదిశంకర విద్యా సంస్థలు, ఆదిశంకర విశ్వవిద్యాలయం అండ్ ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున అన్ని జిల్లాల్లో ప్రజానికానికి మా విద్యార్థుల తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారి ఆదేశాలతో పేదలకు అన్నదాన వితరణ. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, బైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారు జనవరి 3 నుంచి 11 వరకు పేదవారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం ఈరోజు 9/1/2006న లయన్ పి రాజేంద్ర ప్రసాద్ గారు ఐసిస్ రోడ్లోని మార్కెట్ సెంటర్ వద్ద వారి షాప్ నందు పేదలకు టిఫిన్ వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్వి రావు గారు మాట్లాడుతూ ఈ వారం రోజులు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బి సుధాకర్, ట్రెజరర్ లయన్ పి గోపీనాథ్ రెడ్డి, టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్, సెక్రటరీ లయన్ వి వెంకయ్య, ట్రెజరర్ లయన్ పి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు లయన్ వెంకట సుబ్బయ్య, లయన్ బి హరికృష్ణ, లయన్ షేక్ ఇంతియాజ్ మరియు షఫీ గార్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉన్నాడు ఆడ కెమెరా కొనాలా టైపింగ్ రండి
రాజావిగా ఉంటుంది, మెయిన్ రోడ్లో మేరకు మా 316 జేలోని అన్ని క్లబ్బులు కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఈ నెల 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అందరూ కూడా ప్రతిరోజు ఎన్నో అన్నదానాలు చేస్తున్నారు. ప్రతి చోట ఉదయం టిఫిన్ అయితేనేమి, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ అయితేనేమి అన్నీ కూడా లయన్స్ క్లబ్ మెంబర్లు నిరుపేదలైన ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరులోని లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో మా క్లబ్ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ యొక్క దాతృత్వంతో ఇక్కడ ఈ ఐసిఐసి రోడ్లోని మార్కెట్ యార్డ్ నందు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. బీజేపీ టౌన్ మరియు వెస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారి ఆదేశాలతో జనవరి 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ యొక్క అన్నదాన వితరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గూడూరులో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు టౌన్ క్లబ్ సభ్యుడైన రాజేంద్ర ప్రసాద్ గారి దాతృత్వంతో ఐసిఎస్ రోడ్లోని మార్కెట్ యార్డ్ నందు ఇక్కడ ఈరోజు అన్నదాన వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా లైఫ్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం. వెస్ట్ క్లబ్ అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ముఖ్యంగా మన ఇంటర్నేషనల్ ఏపీ సింగ్ గారి ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ సంధానంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ అల్పాహారాన్ని మార్కెట్ ఏరియానందరూ వారు వితరణ చేస్తున్నారు. వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవచ్చుగా అందరినీ కోరుతున్నాను. లాంగ్ లీవ్ లైనిజం. లయన్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు వీక్ హంగర్ ప్రోగ్రాం చేయమని ఆదేశించున్నారు. మన లయన్స్ పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నందుకు సంతోషము. నిన్న పాల్చల్లాలపాలెంలో చేశారు చంద్రశేఖర్ రెడ్డి సార్, వారికి ధన్యవాదాలు. ఈరోజు మన లైన్ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సెంటర్లో పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లా కార్యక్రమాలు 11వ తారీఖు వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమానికి వ్యవహరించిన డోనర్కి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాంగ్ లివ్ లైనిజం. ఈరోజు లయన్స్ క్లబ్ ప్రోగ్రాంలో భాగంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఏపీసీ గారి ఆదేశాలు లాంగ్ వీక్ హంగర్ ప్రోగ్రాం జనవరి 3 నుంచి 11వ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గూడూరు వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ల సమ్మేళనంలో మా క్లబ్ మెంబర్ అయినటువంటి రాజేంద్ర కుమార్ గారి దాతృత్వంలో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడం జరుగుతుంది. నిరుపేదలకు అందరికీ అందించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయినటువంటి మా లైఫ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఘనంగా మైత్రి షాపింగ్ మాల్ ప్రారంభం. నాయుడుపేటలోని సినీ హీరోయిన్ పాయల్ రాజ్పుత్, నటి అనసూయలు సందడి చేశారు. పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మైత్రి షాపింగ్ మాల్ను ప్రారంభించారు. సినీ హీరోయిన్లు నాయుడుపేట వరకు రావడంతో వారిని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నాయుడుపేటలోని సినీ హీరోయిన్ పాయల్ రాజ్పుత్, సినీ నటి అనసూయలు సందడి చేశారు. పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా మైత్రి షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ హీరోయిన్ పాయల్ రాజ్పుత్, అనసూయలు నాయుడుపేటకు రావడంతో వారిని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. సినీ హీరోయిన్ పాయల్ రాజ్పుత్, అనసూయ రాకతో యువత కేరింతలు, ఈలలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కాసేపు స్టేజ్ పై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ షాపింగ్ మాల్ కలెక్షన్స్ వినియోగదారులకు కట్టపడేసే విధంగా ఉందని సినీ హీరోయిన్ పాయల్ రాజ్పుత్, అనసూయ తెలిపారు. నాయుడుపేటకు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అధునాతన కలెక్షన్స్, నూతన వెరైటీలతో అతిపెద్ద స్టోర్గా మైత్రి షాపింగ్ మాల్ అవతరించిందని చెప్పారు. ముందస్తుగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మేడం 1 సెకండ్. హారిక
అక్క అన్న అన్న నో మహేష్ రెడ్డి గారు, మోహిత్ రెడ్డి గారు, సుధీర్ గారు, వీరందరూ గారు ఎప్పుడైనా కానీ మీరు అది కొన్నట్టు పక్కన సాధ్యం ప్రవర్తి సంయుక్తం వర్ణినాయోజితం ప్రియో గృహాణి మంగళదీపం త్రైలోక్యం దిమరాపహం మధ్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే రాజమాన్నరదాద్యోరాదిత్య జ్యోతిర్నమోస్తుతే బృహస్పతి ప్రసూధాస్థానం శ్రియ కాంతాద కళ్యాణ నిధదాన భజనార్థినాం శ్రీవేంకటనివ శ్రీనివాసాయ మంగళమో మంగళం గరజ అది జస్ట్ నాయుడుపేట ఈరోజు మైత్రి షాపింగ్ మాల్ వారి నూతన స్టోర్ గ్రాండ్ లాంచ్కి రావడం జరిగింది నాయుడుపేటకి. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ మైత్రి షాపింగ్ మాల్ ఇంక్లూడింగ్ మహేష్ గారు, నవీన్ గారు, మోహిత్ గారు అండ్ అలాగే యుగంధర్ గారు అండ్ హారిక గారు, సాయి గారు, ఆల్ ఆఫ్ యూ టు ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ మైత్రి షాపింగ్ మాల్ అండ్ ద మేనేజ్మెంట్. ఈ రోజుతో పురస్కరించుకొని ఇంకా మన నాయుడుపేట వాస్తవ్యుల ఆదరాభిమానాలు పొందుతూ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. టు మెనీ మోర్ స్టోర్ లాంచెస్ అండ్ ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్. నేతలు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ క్వాలిటీ అండ్ ఐ హర్డ్ మీరు చాలా మంచి ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. చాలా సరసమైన ధరలకి రూపాయి చీర ఆర్ సంథింగ్ ఐ హర్డ్. ఐ డోంట్ నో హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్. I hope you live up to the expectations of mana customers and hearty congratulations to Naidupeta. Meer inka bus only sarees kaadu madam, each section kuda malagada exclusive collections undi and best offers unnai. I'm very happy about it. Congratulations on that.
మీరు ఇంకా బస్సులో అవి ఎక్కి సిటీ వరకు వెళ్ళి షాపింగ్ చేయక్కర్లేదు. బికాజ్ లేటెస్ట్ ఫ్యాషన్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ మన మైత్రి షాపింగ్ మాల్ తీసుకొచ్చారు మన నాయుడుపేటకి. సో కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడీ. మండల కేంద్రమైన మనుబోలులోని సుశ్రుత ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. పల్లె వాతావరణం ఒట్టిపడేలా విద్యార్థులు ప్రదర్శనలు కనువిందు చేశాయి. భోగి మంటలు వేసి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఒకరికొకరు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ముంగం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలను 26 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి నిరంతరంగా విద్యాబోధన చేస్తూ మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దామన్నారు. తమ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పలువురు ఉన్నత విద్యలు అభ్యసించి విదేశాలలో స్థిరపడి గొప్ప స్థానంలో ఉన్నారని తెలిపారు. తమ పాఠశాలలో కరాటే, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రత్యేక తర్ఫీదిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫరీద్ అహ్మద్, ఉపాధ్యాయులు మహమ్మద్ రఫీ, సిహెచ్ ప్రపూర్ణ, అనిత, సౌమ్య, స్వాతి తదితరులు పాల్గొన్నారు. దరిదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మేము సంక్రాంతి సంబరాలని చాలా గ్రాండ్గా చేయాలని నిర్ణయించాం. దీని అనుగుణంగానే మేము బాగానే చేసాం. మా తల్లిదండ్రులు, మా పాఠశాలలో ఉన్న విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు, అలాగే మా కరెస్పాండెంట్ సార్ విజయభాస్కర్ రెడ్డి సార్ గారు, అలాగే మాతోటి కూడా మాకు పూర్తిగా సహకరించారు. అందరికీ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, స్టాఫ్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 10 మందికి ఉపాధి కల్పిస్తూ, అలాగే ప్రతి విద్యార్థి చదువుకోవాలి, చదువు అనే ఒక గొప్ప విద్యను, మంచి విద్యను అందరికీ అందివ్వాలని, ప్రతి స్టూడెంట్ బాగా చదువుకోవాలి, ప్రతి స్టూడెంట్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పాఠశాల సంస్థను స్థాపించారు ఆయన. కాబట్టి అదే ఉద్దేశంతో మేమందరం కూడా ముందుకెళ్ళాలని, ఈ సంస్థ ఇంకా ఎన్నో సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు బాగా ఇంప్రూవ్ అయ్యి ముందుకు రావాలని మేమందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఇక్కడ యోగా క్లాసు, స్పోకెన్ ఇంగ్లీష్, కరాటే క్లాస్, భరతనాట్యము, ఇలా ప్రతి విద్యార్థికి ప్రత్యేక శిక్షణ, అన్ని అదర్ యాక్టివిటీస్ చాలా బాగా ఉంటాయి. అవన్నీ మీరు మా యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో చూడొచ్చు. మీరందరూ మా ఛానల్స్ని ఫాలో అయ్యి చూసి మా స్కూల్ని ఆశీర్వదిస్తారని, మా సంస్థను అభివృద్ధి పరుస్తారని మేమందరం ఆశిస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులకు, మా కరెస్పాండెంట్ సార్ గారికి, మాతోటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము ఇప్పటికీ సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకొని 26వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. 2000 సంవత్సరంలో మా ఈ సంస్థ స్థాపించబడింది. ఈ రోజుకి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మమ్మల్ని అందరినీ చాలా సంతోషంగా మా కరెస్పాండెంట్ సార్ గారు చూసుకుంటున్నారు. అలాగే తల్లిదండ్రులందరూ కూడా మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ వచ్చే సంవత్సరాలన్నీ కూడా చాలా సంతోషంగా వెళ్ళాలని, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ వచ్చిన పేరెంట్స్కి, పిల్లల తల్లిదండ్రులకి ఈ 2026 మేము దీన్ని 2000లో స్కూల్ స్థాపించాము. ఇప్పుడు 26వ సంవత్సరం మొదలైంది. ప్రతి సంవత్సరం కూడా పేరెంట్స్ కానీ, మా టీచర్స్, మా స్టాఫ్ కానీ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని
బాగా ఒక క్రమశిక్షణతో పెంచుతూ స్టాఫ్ కానీ అందరూ కూడా కలిసి ఒక మన స్కూలు వాళ్ళదనే ఆలోచన లేకుండా ఇది మన స్కూలు అనే ఉద్దేశంతోనే పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ మా అందరం మా స్టాఫ్ మేము అందరం కలిసి కూడా పనిచేస్తున్నాం. మన స్కూల్లో ఇప్పుడు 2000 పెట్టినప్పుడు స్కూలు ఈ 2026లో ఎంతోమంది డాక్టర్లు అయి ఉన్నారు, ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఎంతోమంది ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఒక స్కూలు ఒక వ్యాపారంగా కాకుండా మనకంటూ ఒక విద్యా సంస్థ ఉంది, అదే గుర్తింపు కావాలి, 10 మంది బాగుండాలి అనేది వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉండాలనేది కోరుకుంటూ ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గంగన్నపాలెంలో ఘనంగా మారంరెడ్డి కిరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు. వాకాడు మండలం గంగన్నపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు మారంరెడ్డి కిరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు యూత్ నాయకులు గ్రామస్తులు కేక్ కట్ చేసి ఉత్సాహంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తవత్సల్ రెడ్డి మాట్లాడుతూ కిరణ్ రెడ్డి తనకు సన్నిహితుడని, గ్రామస్తుల అభిమానం ఈ వేడుకల్లో కనిపిస్తుందని అన్నారు. సాధారణంగా జన్మదినాలకు దూరంగా ఉంటానని, కానీ కిరణ్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో వచ్చానని తెలిపారు. కిరణ్ రెడ్డి పేదలకు సహాయం చేయడాన్ని లక్ష్యంగా చేసుకున్నవాడని, ఇక విరోధులకు చెడు చేయని తత్వం కలిగిన వాడని ప్రశంసించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ వరదల సాయంలో పేదలకు అండగా నిలిచిన వ్యక్తి అని అభివర్ణించారు. కష్టాల్లోనూ శక్తికి మించి సహాయం చేసే ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థించారు. కార్యక్రమంలో గంగన్నపాలెం యూత్ నాయకులు, గ్రామస్తులు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. చెప్పిన తమ్ముడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజుల కొడుకులు జగను గడప గడపకు చెండలు జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా నాకు అత్యంత సన్నిహితుడు, మీ అందరి వాడు కిరణ్ జన్మదిన సందర్భంగా ఇంత ఉత్సాహంగా, ఇంత అభిమానంగా ఈ కార్యక్రమాన్ని చేయడంలోనే మీ అభిమానం ఎంతగా ఆయన చొరగొన్నాడనేది అర్థమవుతుంది. సామాన్యంగా ఈ బర్త్డే ఫంక్షన్లకి వాటికి నేను దూరంగా ఉంటాను. నా బర్త్డే ఎప్పుడో కూడా నేను ఎవరికి చెప్పను. నేను ఒకే ఒక బర్త్డే చేసేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బర్త్డే, ఇంకెవరు బర్త్డేలు చేసేది లేదు. కానీ మా తమ్ముడితో సమానుడు కిరణ్ మీద ఉండేటువంటి అభిమానంతో ఉదయం మన యువకులంతా వచ్చి చెప్పినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. కారణం, కిరణ్ గురించి మీకు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పక్కనుండేటువంటి పేదవాడికి సహాయం చేయడం ఒక లక్ష్యంగా ఎంచుకొని ముందుకు పోయేటువంటి మనిషి. ఒక విరోధికి కూడా చెడ్డ చేసేటువంటి తత్వం కలిగినటువంటి వాడు కాదు. వీలైతే సహాయం చేయడం, ఈ గ్రామ అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నం చేస్తూ ముందుకు పోయేటువంటి కుర్రవాడు. మేమందరం కూడా తనని ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయేదానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఈ పంచాయతీలో కూడా గత ప్రభుత్వ హయాంలో ఈ ఊరికి సంబంధించి కొన్ని సిమెంట్ రోడ్లు కానీ, మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అటు జమీన్ కొత్తపాలెంలో ఎక్కడం
ఉదయం లేస్తే మీకు అందరికీ తెలుసు, ఏటికి వరదలు వచ్చినా, పేదవాడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా మీకు అండగా నిలబడి నిద్రాహారాలు మాని పనిచేసేటువంటి తత్వం కలిగినటువంటి మనిషి. ఈరోజు అందుకే ఆయన డబ్బులు ఉండేవాడు సహాయం చేయడం పెద్ద గొప్ప కాదు. ఎన్ని కష్టాలున్నా తన శక్తికి తగినట్టు, శక్తికి మించి పేదవాడికి సహాయం చేయడంలో ఆనందం పొందుతాడు. కాబట్టి ఆయనకు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఒక అత్యంత ఆత్మీయుడిగా నేను భగవంతుడిని ప్రార్థిస్తూ, మీరు చూపినటువంటి ఉత్సాహానికి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ, ముందు కూడా అదే సహకారాన్ని ఇవ్వాలని మనసా వాచా కోరుకుంటూ, ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి ప్రత్యేక అలంకరణ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు బాబావారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कर्मक्षयादहं प्राप्तं तव पादाब्जपत्नम् अद्य प्रभृति दासोऽहं देवदेव जगत्पते जन्ममाभो जगन्नाथ देवदेव जनार्दन संसारात्मवमग्नस्य त्वत्परासागरात् नदीधनदारादि सर्वभार समर्पितः आत्मानं शेषभूतं हि रक्षमां शरणं पुरीं तस्मै ब्रह्म च ब्रह्माचार्यो कीर्तिं प्रजां ददुः भागदेयेन वैनं प्रणयति ब्राह्मणादिशे उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता देवता एव देवता प्रीणाति पर्याप्यानन्दरायाय सर्वस्तोमोद्रात्मम्
पवतिजायमानोऽन्नः अंके दृशामित्यग्रे भागं देवेभ्यो विददाध्यायं प्रचन्द्रमा स्थिरदीर्घमायुः. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లెకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లెకిని తమ భుజాలపై ఉంచుకొని సాయినామ స్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కనుపూరు రవి అనిత దంపతులు, కుమార్తె భువనకృతి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి జయ జయ సాయి జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి నాగలోకదోక్షాయ నవ్యమంగళ సాయి నారాయణి శ్రీ సత్యనారాయణ. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పర్యటన. స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం. గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం తిమ్మారెడ్డి వాగు గ్రామంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. గూడూరు నెల్లూరు జిల్లాలో కలపడంతో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెజన్ల 1 టౌన్ 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ. నాయుడుపేటలోని సినీ హీరోయిన్ పాయల్ రాజ్పూత్ నటి అనసూయలు సందడి. ఘనంగా మైత్రి షాపింగ్ మాల్ ప్రారంభం. గూడూరు పట్టణంలోని శ్రీ అలగన్నద స్వామి దేవస్థానంలో వైభవంగా రాపత్రి ఉత్సవాలు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.